కమింగ్ దివాళీకి చేసుకునే స్వీట్ రెసిపీస్‌లో మరో ఈజీ స్వీట్ రెసిపీతో మీ ముందుకొచ్చేసా. అదే ఈ అటుకుల పాయసం. ముందుగా ఈ అటుకుల పాయసం కోసం గ్యాస్ మీద ఒక కడాయిలో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసి తీసుకోండి. నేనైతే బాదం, జీడిపప్పుని తీసుకున్నా. మళ్ళీ అదే కడాయిలో అటుకుల్ని ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోండి. తర్వాత అదే కడాయిలో ఇలా పాలని యాడ్ చేసుకోవాలి. కావాలంటే పాలలో కొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలనేది మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఇలా మరగటం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న అటుకుల్ని వేసుకొని 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకొని, నేనిక్కడ కుంకుమ పువ్వుని యాడ్ చేశాను. అది పూర్తిగా ఆప్షనల్ అండి. తర్వాత మన స్వీట్‌నెస్‌కి తగ్గట్టు బెల్లం లేదా షుగర్‌ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సగం బెల్లాన్ని, సగం షుగర్‌ని యాడ్ చేసుకున్నా. లాస్ట్‌లో కొంచెం ఇలా ఇలాచీ పౌడర్, అలానే ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోవటమే. అంతే, టేస్టీ అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.